పేరు సిరికొండ శ్రీనివాస్, త్రివేణి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్, కోదాడ. ఈనాడు ప్రభుత్వం మాదక ద్రవ్యాలు వాడొద్దు, దానికి సంబంధించినటువంటి అవగాహన ర్యాలీలు, అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయటం అనేది ఒక రకంగా చెప్పాలి అనంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉన్నది. ఈ మత్తు పదార్థాలు కానీ, గంజాయి కానీ వాడొద్దు, వాటిపై కఠినమైనటువంటి చర్యలు ముందుగానే తీసుకొని ఉన్నట్లయితే ఈనాడు ఈ దుస్థితి వచ్చేది కాదు. భారతదేశంలో మానవ వనరులు అంటే ఏమిటి? విద్యార్థులు, యువత ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని దాన్ని మానవ వనరులుగా చెప్పడం జరుగుతుంది. అలాంటి మానవ వనరులు, అలాంటి విద్యార్థులు, యువత ఈనాడు గంజాయి వాడి, అదేవిధంగా డ్రగ్స్ వాడి వాటికి బానిసలై దాదాపుగా సమాజాన్ని విధ్వంసం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం ముందుగానే కఠిన చర్యలు తీసుకొని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసి ఉన్నట్టయితే ఈనాడు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గంజాయి సరఫరా మీద కానీ, గంజాయి అమ్మేవారిపై కానీ, గంజాయి సేవించే వారిపై కానీ, అదేవిధంగా డ్రగ్స్ సరఫరా చేసేవారిపై కానీ, డ్రగ్స్ ఉపయోగించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం, వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా శుభపరిణామంగా చెప్పవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి వాటిని సరఫరా కాకుండా తగిన చర్యలు తీసుకుంటే సమాజం గొప్పగా వెలుగొందడానికి అవకాశం ఉంటుంది. ఈనాడు విద్యార్థులు కానీ, యువతకు చెప్పదలసింది ఏమిటి అని అంటే, గంజాయి కానీ వాటిని సేవించినట్టయితే మీపై కుటుంబం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబం మరి విధ్వంసానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కుటుంబాలు కనుక సర్వనాశనం అయిపోతే సమాజం కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు, యువత ఎట్టి పరిస్థితిలో గంజాయిని లేదా డ్రగ్స్ని ఉపయోగించుకోకుండా ఒక గొప్ప పౌరుడిగా వెలుగొందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇంకా కొన్ని బ్యాన్ చేయాల్సింది ఉంది. ప్రధానంగా కొంతమంది సైకిళ్ళ మీద కానీ, లేకపోతే మోటార్ సైకిళ్ళ మీద కానీ ఈ పాన్ పరాగులు కానీ, పాన్ మసాలాలు కానీ ఇంకా విక్రయం చేయటం జరుగుతుంది, వాటిని అమ్మటం జరుగుతుంది. వాటిని కూడా బ్యాన్ చేస్తే మరి ఈ యొక్క డ్రగ్స్కి, మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా, వాటికి బానిసలు కాకోకుండా ప్రభుత్వ యంత్రాంగం వీటిపై కూడా ఆంక్షలు విధిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.